తీరాలి. ఒకే రోజు అనేక షోలు ఎందుకు ప్రదర్శించాలి? అర్ధరాత్రి అపరాత్రి షోలు వేయడం సరికాదు. రెండు షోల మధ్య వ్యవధి పావుగంటే ఉంటుందా? గేమ్ చేంజర్ సినిమా షోలపై హైకోర్టు వ్యాఖ్య. స్పెషల్ షోలకు అనుమతిపై నేడు విచారణ కూడా జరపాలని చెప్పేసి చెప్తా ఉంది హైకోర్టు. అయితే మొన్నటికి మొన్ననే ఇక రేవంత్ రెడ్డి గారు అసలు ఇక బెనిఫిట్ షోలో లేకపోతే ప్రీమియర్ షోలో ఇంకోటి ఇవి ఇయ్యనని చెప్పిండు. ఇయ్యనని చెప్పినప్పుడు ఇయ్యకుంటేనే ఉండాలి అంటే ఇక ప్రీమియర్ షోలు తీసేసి బెనిఫిట్ షోలు ఇచ్చి ఇక కొంచెం ఎందుకు ఈ విధంగా ఈ దొంగ నాటకం అంత ఎందుకు అంటే మీరే అన్నారు ఈ తొక్కిసలాట అంతా కూడా ఆ రకంగా షోలు ఇవ్వడం వల్లనే ఇవాళ ప్రాణాలు కోల్పోయారని గతంలో రేవతికి సంబంధించి చెప్పిండ్రు. వాళ్ళందరినీ పిలిపించిండ్రు. ఇక ప్రొడ్యూసర్లు అందరితోటి ఇక మీరు కూడా రేవంత్ ఎవరు ఆయన పేరు జగన్మోహన్ రెడ్డి మాదిరి దండాలు పెట్టించుకున్నారు. అక్కడ ఆయన సాటిస్ఫై అయ్యండి. మీరు సాటిస్ఫై అయ్యారు. అక్కడికి సరిపెట్టుకుంటే సరిపోతుంది కదా. మళ్ళీ ఇదెందుకు అంటే ఇక ఒప్పందం, చీకటి ఒప్పందం. ఈయన దండాలు పెట్టించుకొని ఈయన సాటిస్ఫై అయ్యిండు. వాళ్ళకు షోలు ఇచ్చి వాళ్ళని సాటిస్ఫై చేయాలి. ఇదంతా ఊరికే అవుతుందంటే కాదు, కాసుల వ్యవహారం కూడా దీన్ని వెనక ఉంటుంది అనే ఆరోపణలు కూడా వస్తూ ఉన్నాయి. బట్ కాకపోతే నిజాలు తెలుసుకునే అంశంలో మనం ఇక్కడ ఖచ్చితంగా ఒక అంశం మాట్లాడుకోవాలి. నిజంగా సినిమాలకు ఇవ్వాల్సిన అవసరం ఏముంది? మొన్ననే అసొంటి దుర్ఘటనను మనం చూసినాం. మొన్ననే చూసినాం. ఇప్పటికీ కూడా అక్కడ ఇబ్బంది పడ్డ బాలుడు ఇంకా చికిత్స పొందుతూనే ఉన్నాడు. ఇంకా క్లారిటీ లేదు. ఖచ్చితంగా ప్రాణాలతో బ్రతుకుతాడన్న స్పష్టత ఇంకా కూడా డాక్టర్లు ఇవ్వలేదు. తేజ్కి సంబంధించి. అవునా కాదా? మరి ఇటువంటి పరిస్థితులలో గేమ్ చేంజరా అది పాన్ ఇండియా సినిమానే. ఇక రామ్ చరణ్ అయితే గ్లోబల్ స్టారు. గంత పెద్ద హీరోకు గంత పెద్ద సినిమాకి ఇవ్వాల్సిన అవసరం ఏముంటుంది? సరే ఏ అనర్థాలు జరగలే, ఓకే, జరిగి ఉంటే మళ్ళీ ఎవడు బాధితుడు? ప్రాణాలు పోయిన తర్వాత మీరు ఆయన పీక్కొచ్చేది ఉందా? పోయిన అమ్మ రేవతిని చచ్చిపోయింది. సరే మీరు అసెంబ్లీలో చర్చ పెట్టిరు. ఇక ఇక్కడ తెలంగాణ బిడ్డల సావుల గురించి పక్కన పెట్టి ఆమె గురించి చర్చ పెట్టిరు. సరే సంతోషం, అట్లీస్ట్ తన ప్రాణాల గురించి అయినా మాట్లాడిరు అనుకుందాం. ఒక 10 నిమిషాలు తన గురించి అయినా మాట్లాడినందుకు మీకు ఆ సావైన లెక్కలకు వచ్చినందుకు సంతోషం. కానీ మీరు తీసుకురాగలిగిరా? మీరు అమ్మని తీసుకురాగలిగిరా? లే. ఇప్పుడు శ్రీతేజు చికిత్స పొందుతూ ఉన్నాడు. రేవంత్ రెడ్డి బతికేయగలుగుతా ఉన్నాడా? తెలంగాణ ముఖ్యమంత్రులు ఎవరైనా ఆయనకు వైద్యం చేయగలుగుతా ఉన్నారా? పోనీ అందులో పెద్ద డాక్టర్లు కూడా లేరు. మళ్ళీ అందరికీ ఇంటర్ డిగ్రీ డిస్కంటిన్యూ, అది వేరే విషయం అనుకోండి. ఇవి ఏం చేస్తాం మరి? మొన్న అంతర్ దుర్ఘటన చూసిన తర్వాత ఇది షోలు ఇవ్వాల్సిన అవసరం ఏమున్నది? నిజంగా డబ్బులు తీసుకొనే ఇక గవర్నమెంట్లు పని చేస్తూ ఉన్నాయి, ఆ చీకటి ఒప్పందాలు జరుపుకుంటూ ఉన్నాయనే అంశాలు ఇటువంటివన్నీ చూసినప్పుడు ప్రజలకు ఈ ప్రశ్నలు అనేవి మెదులుతూ ఉంటాయి.